Thank you, Jesus, for this time, Father God. Thank you for this moment. Thank you for this privilege. Thank you for your kindness, everything, Lord. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Jesus. 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 Hallelujah, 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 hallelujah. Lord, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Lord, Father God, we thank you, Lord. Thank you for this time, Father. Yes, my Lord, we are going to prepare your sermons, the Lord. We are going to proclaim your word of God, Father. Thank you, Lord. Hallelujah. El Shaddai, now we are to worship your name, Father. We are gathered to worship your name, the Lord, Father God. Hallelujah, hallelujah, hallelujah. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిద్దాం. Hallelujah, hallelujah, hallelujah. Glorious God, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. మీకే స్తుతులు స్తోత్రాలు అర్పణలు చెల్లిస్తున్నాము దేవా, సర్వశక్తి గల దేవా, మహిమా స్వరూపుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా, సన్నిధి మీద నీ యొక్క సన్నిధిని మా మధ్యలో ఉంచినటువంటి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. రాజులకు రాజా, నీ యొక్క గొప్ప నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. అద్వితీయ కుమారుడా, నీకే వందనాలు. Almighty God, we are glorifying your mighty name, Lord. Hallelujah, hallelujah, hallelujah. Our Father God, we thank you, Lord. We are praising your name, the Lord. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ సమయంలో ప్రభు అని ఒక కృప చేత ముందుకు నడిపించి ఉన్నావు. ఈ కృప చేత మీరు ఆరాధించి మిమ్మల్ని గణపరచుటకు వచ్చి ఉన్నాము తండ్రి. నీ కృప చేత ప్రభువా మేము ఇక్కడ కూడుకొని ఉన్నాము ప్రభువా. ఇదిగో తండ్రి, నీ యొక్క సన్నిధిని ప్రభువా మేము ఆస్వాదించుటకు, మీ యొక్క కృపను మేము ఆస్వాదించుటకు తండ్రి ఇక్కడ కూడుకొని నీ యొక్క నామాన్ని మేము ప్రొక్లెయిమ్ చేయుటకు మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి స్తోత్రములు తండ్రి. అదిగో తండ్రి, ఈ యొక్క లైవ్ ని ప్రభువా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క హృదయాలను మార్చండి తండ్రి. వారి యొక్క హృదయాలతో మీరే మాట్లాడి వారి యొక్క హృదయాలను మార్చి అయ్యా నీ ఎదుట ప్రభువా యథార్థంగా నిలబెట్టుటకు సహాయం చేయమని ప్రార్థన తండ్రి. అయ్యా, మేము పాటలు పాడుతుండగా ఆరాధనలో ఉండగా మీరు కృపను చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి ముఖ్యంగా దేవా, మీరే మా మధ్యలోకి రండి తండ్రి. మీ యొక్క కృపను మా మధ్యలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, నీ యొక్క దైవజనుడు నిలబడి ప్రభువా వాక్యమును ప్రభువా ప్రకటిస్తుండగా తండ్రి, నీ యొక్క అద్భుత కార్యాలు జరిగించి మీరే ముందుకు నడిపించుకున్నామని ప్రార్థన దేవా. అయ్యా, మీరే గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు కనుక ప్రభువా నీ యొక్క గొప్ప క్రియలు మా మధ్యలో జరిగించి ప్రభువా మీరే మహిమ పొందుకొనమని, దీనికి ఆది నుంచి అంతం వరకు మీరే మాకు తోడై ఉండమని నజరేతుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడుకున్నటువంటి వారందరికీ, మరి ముఖ్యముగా లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునుగాక. హల్లెలూయా. నీ యొక్క సన్నిధిని మేము ఆస్వాదిస్తున్నామని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునుగాక. సరే, మంచిది. కొన్ని కీర్తనలు పాడుకొని ఆయన నామాన్ని గణపరుస్తాం, ఆయన నామాన్ని కొనియాడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. స్తోత్రం. మేలు చేయకుండా ఉండలేని సాంగ్ పాడుకుంటున్నాను. ఆరాధించగా నేను యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక
చేశావు వదిలుండలేక. ఎవరిని నమ్మాలయ్యా. కోరేవాడా నా మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించగా నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించగా నేను ఉండలేనయ్యా. చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపరుస్తాము. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నామాన్ని కనపరుస్తాము. మాతో కలిసి పాడవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. స్తోత్రం. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ కాగము వదలకుండే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదము వదలకుండే. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించగా నేను ఉండలేనయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తాను. ఆయన నామం ఎంతో ఉన్నత నామం. పాపములు చేశాను, ముందర తల ఎత్తలేదు.
పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. పశ్చాత్తాపం కలిగినాను, నేను పాపినని గ్రహించగానే. స్తోత్రం. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు దాచింది నారాధనలో. నా హృదయము నీతో అంది. స్తోత్రం. మనలేనని నా హృదయము నీతో. స్తోత్రం. ఆయన నామాన్ని మహిమపరుద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం. ఆయన నామాన్ని మహిమపరుస్తాం. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకి ఎత్తి ఆయన నామాన్ని ఘనపరుస్తాం, ఆయన నామాన్ని కొనియాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరియస్ గాడ్, గ్లోరియస్ గాడ్, గ్లోరియస్ గాడ్, గ్లోరియస్ గాడ్. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజులకు రాజా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. మహిమగల రాజా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి. మహిమా స్వరూపుడా నీకే వందనాలు స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. నీవు చూపించినటువంటి విధానమును బట్టి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. ఆరాధనకు దైవమా నిన్ను ఆరాధిస్తున్నాము దేవా. స్తోత్రం 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 స్తోత్రం. గ్లోరియస్ గాడ్, గ్లోరియస్ గాడ్, గ్లోరియస్ గాడ్, గ్లోరియస్ గాడ్. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని నడిపించి ఉన్నావు నాయన ప్రభువా. అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహిమగల రాజ్యానికే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. సత్యస్వరూపుడా నీకే వందనములు స్తోత్రములు తండ్రి. పావనుడా నీకే వందనములు స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, నీ యొక్క గొప్ప నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా మేము పాడినటువంటి పాటలో మీరు మహిమ పొంది ఉన్నారని ఆనంది మేము గ్రహిస్తున్నాము తండ్రి, విశ్వసిస్తున్నాము దేవా. అయ్యా ప్రభువా, ఇంతవరకు నడిపించిన విధానమునకై నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా మహిమా స్వరూపుడా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నీవు చూపించినటువంటి ప్రతి ఒక్క కృపను బట్టి నీకే వందనాలు స్తోత్రములు దేవా. అయ్యా ప్రభువా, మా ఆరాధనను మీరు అంగీకరించి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా మీ యొక్క గొప్ప కృపను మా మధ్యలో ఉంచి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా సర్వశక్తిమంతుడా నీ యొక్క నామాన్ని మేము గ్లోరిఫై చేస్తున్నాము తండ్రి. నీ యొక్క నామాన్ని మేము మహిమపరుస్తున్నాము దేవా. అయ్యా మీరే మా మధ్యకి రండి తండ్రి. నీ యొక్క వాక్కు చేత మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా ప్రభువా, ముందున్నటువంటి సమయాన్ని నీ పాదాల చెంత ఉంచుతున్నాము దేవా. అయ్యా అర్హులము కానప్పటికీ తండ్రి ప్రభువా, నీ యొక్క చిత్తానుసారమైనటువంటి క్రియలు మా చేత నడిపిస్తున్న విధానమును బట్టి నీకే వందనాలు స్తోత్రములు. నీ యొక్క వాక్యము చేత మమ్మల్ని సరిచేయండి. నీ యొక్క వాక్యము చేత మమ్మల్ని యథార్థవంతులుగా నిలపండి తండ్రి. నీ యొక్క వాక్యము చేత మమ్మలను నీ యొక్క రాకడ వరకు స్థిరముగా నిలబెట్టుకొని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, మంచిదండి. మరి ఈ సమయము దేవుడు మనకిచ్చే తన యొక్క నామాన్ని మహిమపరుచుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సరే, మంచిది. సమయంలో మరి దైవజనులు మరి బ్రదర్ ప్రేమ్ గారు మన మధ్యలో ఉన్నారు. కైకరం ప్రాంతం నుంచి మన దగ్గర పరిచర్యను చేస్తూ ఆ యొక్క ప్రాంతం నుంచి యవన పరిచర్య చేస్తూ యవనస్తులను చాలా విధాలుగా బలపరుస్తూ తాను ఆన్లైన్లో నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాం. అదే రీతిగా తనను మనం ఆహ్వానిద్దాం. ఆయన యొక్క వాక్కు చేత దేవుడు తనను వాడుకొని మనతో మాట్లాడులాగున మనము ప్రార్థన పూర్వకముగా ఆయన యొక్క వాక్కుని వినుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. సరే అండి, మనము వాక్యంలోనికి వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం.
మరి మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ప్రేమ్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు వినిపిస్తారు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ శుభములు. అటు రీతిగానే నా యొక్క హృదయపూర్వకమైన మీ అందరికీ నా వందనాలండి. దేవాతి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ఇచ్చిన అనుకూలమైన వాతావరణాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. లైవ్లో చూస్తున్న బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలందరూ దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. బాగున్నారండి? దేవుని కృపను బట్టి మేము కూడా చాలా బాగుండి తన సేవలో ఇంకా బలంగా వాడుకోవాలని, తన సేవ గురించి ఇంకా మేము ఔన్నత్యాన్ని ప్రకటించాలని, దేవుని కోసం బ్రతికి ఆయన కోసం రూఢిగా తన వాక్య భాగాన్ని చెప్పి ఇతరులను కూడా దేవుని వైపు త్రిప్పడానికి ఇచ్చిన దేవుడు మాకు తలంపిచ్చిన విధానాన్ని బట్టి, రక్షణ ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయనకి లెక్కలేని కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థనకి ఏం చేస్తాడండి? జవాబిచ్చే దేవుడు. మన ప్రార్థన ఈ లోకంలో వారు ఎవరు వినకపోవచ్చు, కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే, నేను ప్రతి ఒళ్ళు ప్రార్థన నేనంట, అది మేలు చేసినా ఇంట, కీడు చేసినా ఇంట, ఏ ప్రార్థనైనా నేనంట. బట్ ఏం కావాలి? నాకు ఆన్సర్ కావాలి. ఆన్సర్ ఎవరు ఇస్తారు? మనుషులు ఎవరు ఆన్సరు? కానీ పరమందున్న తండ్రి నాకు ఇస్తాడు ఆన్సర్. ఇక్కడ అందుకనే నేను ఒక మంచి లేఖన భాగాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశపడుచున్నాను. మీ యొక్క లేఖన భాగాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే మనం కొన్ని తృప్తంగా ఒక 10 minutes దేవుని వాక్యాన్ని విని ఆయన గురించి కొద్దిగా నేర్చుకుని, ఆయన గురించి కొన్ని మాటలు ఇతరులకు కూడా షేర్ చేయడానికి మీరు కృప చూపించండి. అటు రీతిగానే ఆయన గురించి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. నా యొక్క అంశం, ప్రార్థన నీ పరిస్థితిని మార్చేది. ఏంటండి? ప్రేయర్ విల్ చేంజింగ్స్
సిచ్యువేషన్స్. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని బట్టి ఒక 2 minutes ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు 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 స్తోత్రములు. లోకరక్షకుడా ప్రభువుడా నీకు వందనాలు. స్తుతులు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. ఉన్నవాడా, అనువాడా, సర్వాధికారి, సకలాంధుడువా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభువా. నిన్ను నమ్మిన వారిని ప్రభా ఏనాడు సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరూ లైవ్ లో వీక్షించిన ప్రతి ఒక్కరు ప్రార్థన లేక వివిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లార్డ్ యు ఆర్ ఎ కింగ్ ఆఫ్ లార్డ్. లార్డ్ యు ఆర్ ఎ మైటీ లార్డ్. లార్డ్ యు ఆర్ ఎ లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. లార్డ్ యు ఆర్ ఎ మచ్ ప్రివిలేజ్ ఎవ్రీథింగ్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా అత్యున్నత సింహాసనపై ఆసీనుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మెస్సయాని కొందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన. మికిలిగా ప్రేమించిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. నీ సేవకుడి కింద ప్రభా నన్ను నిలబెట్టుకుని ప్రభా కొంతసేపు ప్రభా నీ వాక్య భాగాన్ని వివరించడానికి ప్రభా నేను కాదు కానీ ప్రభా మాట్లాడేది ప్రభా నా నోటి నుంచి వచ్చిన మాటలు కాదు కానీ ప్రభా నీవే నా నోటి నుంచి మాట్లాడుతున్నావని నేను నమ్ముచున్నాను ప్రభా. ఇక్కడ ఉన్న బిడ్డలు, లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ యొక్క వాక్య భాగాన్ని వినడానికి ప్రభా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లమని ఆది నుంచి అంతం వరకు ప్రభు ఈ యొక్క లైవ్ లో ప్రభా మీరు తోడేయండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మనం చెప్పినట్టుగానే నా యొక్క అంశము ప్రార్థన స్థితిని మార్చేది. హల్లెలూయా హల్లెలూయా. ఏంటండి ప్రార్థన ఏం చేస్తుంది అంటండి? స్థితిని మారుస్తుంది. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పుకుంటాం, ఏమైనా చెప్పుకుంటాం, కానీ మాత్రం మన యొక్క బాధను తీర్చేవారు ఎవరుండరు. హల్లెలూయా. మన యొక్క స్థితిని మార్చేవారు ఎవరుండరు. మన బాధను తీర్చేవాడు అక్కడ ఉన్నాడు, మన స్థితిని తీర్చేవాడు ఒకడు ఉన్నాడు, మన ప్రార్థనకి ఆన్సర్ ఇచ్చేవారు ఒకడున్నాడు. ఆయనే పరమంది తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారు ఏనాడు సిగ్గుపరిచే దేవుడు కాదండి. ఆయన ప్రేమస్వరూపి. ఆయన మన పాపముల నిమిత్తం ఆయన బలి అయిపోయాడు. ఎందుకండి? మనం ప్రార్థన చేస్తానండి, మన ప్రార్థన ఆలకించే దేవుడు అంటండి. ఈ లోకంలో మనం ప్రార్థన చేస్తాం కానండి, ఆ ప్రార్థన నీ యొక్క పరమ తండ్రికి వెళ్తుందని నువ్వు నమ్ముచున్నావా? నా టాపిక్ కూడా అదే. ప్రార్థన నీ పరిస్థితిని మార్చేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తుందండి? ప్రార్థన నీ యొక్క పరిస్థితిని మార్చేది. ప్రేయర్ విల్ చేంజ్ సిచ్యువేషన్. హల్లెలూయా. వాక్య భాగాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనాన్ని త్వరగా లేఖన భాగాన్ని చదువుకుని వాక్య భాగాన్ని వివరించుకుందాం. ఎట్లనగా ఆకాశమందున్న దేవా, నా దేవా, యెహోవా భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారికి క్షమించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీవు చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు మన యేసుకు మాత్రమే కలుగునుగాక. ఇక నెహెమ్యా అంటే అర్థము ఓదార్చువాడు. ఏంటండి ఇక్కడ చెప్పాలందరూ? నెహెమ్యా అంటే ఏంటండి? ఓదార్చువాడు. మన దేవుడు కూడా ఓదార్చేవాడు మనల్ని. నెహెమ్యా కూడా దేవునికి ఏం ప్రార్థన చేశాడో తెలుసండి? ఎరుకో గోడల్ని స్థాపించినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 14 ప్రార్థనలు చేశాడు నెహెమ్యా.
ఎన్ని ప్రార్థనలు? 14 prayers is Nehemiah God's praying. Hallelujah. 14 ప్రార్థనలు చేశాడు నెహెమ్యా. ఎందుకు ప్రార్థన చేశాడంటే యెరూషలేము చుట్టూ ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, ఈ యొక్క ప్రాకారం నేను నిర్మించాలి. ఏంటండి? ఈ యొక్క ప్రాకారం నేను నిర్మించాలి ప్రభువా. ఇక్కడ ఏం చేశారంటే ఆకాశం ముందు ఇక్కడ పాపము చేశారు. ద సిన్. ఇక్కడ ఏం చేశారంటే 1వ అధ్యాయము 5-6లో మనం చూస్తే ఇక్కడ పాపము చేశారు. ఇంకో లేఖన భాగాన్ని చదువుకుందాం. 12వ నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 44-3 చదువుతాం. నెహెమ్యా గ్రంథము త్వరగా లేఖన భాగాన్ని 43వ అధ్యాయం చదువుకుందాం. 43వ అధ్యాయం చదువుకుందాం. అక్కడ ఏం చేశారంటే పాపము చేశారు. ఇక్కడ ఏం చేశారంటే విజయం వస్తుంది. ఒకసారి మీరు క్లారిటీగా మనం అప్లై చేసుకుందాం, మన జీవితాల్లో ఎలాగ అప్లై చేసుకుందాం చూసుకుందాం. త్వరగా లేఖన భాగాన్ని చదువుకుందాం. దేవుడు చాలా మంచివాడండి. ఆయన ప్రేమస్వరూపి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, జాలి చూపించే దేవుడు. అక్కడ ఏం చేశాడంటే ఎరుకో పట్నం చుట్టూ తిరిగాడు నెహెమ్యా. అక్కడున్న ప్రజలందరూ ఏమనుకున్నారంటే నేను మార్చాలని నెహెమ్యా ప్రార్థన చేశాడు. నెహెమ్యా 14 ప్రార్థన చేశాడు. మన మొదటి అధ్యాయం అంతా చూసుకున్నట్లయితే నెహెమ్యా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ పాపం చేశారు. ఇక్కడ ఏంటంటే విజయం ఎలాగొచ్చిందని ఇక్కడ నేను చెప్పబోతున్నాను. దేవుని వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 12వ అధ్యాయం 43 చదువుకుందాం. మరియు దేవుడు తనకు మహానందము కలుగజేసనని ఆ దినమున వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి. వారు భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ ఎలాగొచ్చింది చూసారండి విజయం? గమనిస్తున్నారు మీరు? అక్కడ ఎలాగున్నది? అక్కడ పాపం చేశారు. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? విజయం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు విజయం? అసలు వాళ్ళ పాపం చేతం ఏంటండి, మనకు విజయత్వం ఏంటండి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఓన్లే మనుషులు ఇవ్వకపోవచ్చు విజయాన్ని, కానీ పరమందున్న దేవుడు నువ్వు ఎన్ని పాపములు చేసినా, నువ్వు ఎన్ని అతిక్రమలు చేసినా, నువ్వు ఎన్ని దుష్కారములు చేసినా, కానీ నా ప్రభువు, నా తండ్రి ఏం చేస్తాడంటే నీ యొక్క పాప స్వభావాన్ని తుడిచేసి నీ యొక్క పాపాన్ని కడిగేసి సిలువ రక్తంతో కడిగి వేసి నీ యొక్క ప్రార్థన అంగీకరిస్తారని ఇష్టపడుతున్నాడు. అక్కడ ఏం చేస్తారంటే పాపము చేశారు. ఇక్కడ ఏంటంటే విజయం ఇచ్చారు. దేవుని యొక్క బిడ్డల ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు అక్కడ పాపం చేశారంటే మన జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్న ప్రజలు నెహెమ్యాని పట్టించుకోవాలి. నెహెమ్యాని ఇక్కడ మీకు సింపుల్ గా చెప్పేస్తున్నా, నెహెమ్యాని పట్టించుకోవాలి, నెహెమ్యా ప్రార్థనల్ని పట్టించుకోవాలి. ఇప్పుడు అలాగే చేస్తాడు ప్రార్థన అని కొంతమంది అనుకున్నారు. అక్కడున్న ప్రజలు, అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు ఆలకించి తన పాపములను తుడిచివేసేసి ఇక్కడ విజయం ఎలాగిస్తున్నాడంటే ప్రియ సహోదరుడా, ఆయన దేవుడు తన స్వరూపం కలుగజేసెను. హల్లెలూయా. అక్కడ మేము పాపం చేసాం కదండి, ఇప్పుడు మేము పాపం చేస్తున్నాం కదా, అక్కడ మేము పాపం చేసాం కదా, అక్కడున్న పాపములను ఇప్పుడు ఎలాగైతే ఎలా కడిగేస్తావు ప్రభా అని ఇక్కడ మనం అడుగుతుంటే ఇక్కడ చెప్తున్నాడు దేవుని యొక్క బిడ్డలారా, మీరు అవి అర్పించండి, బలులు అర్పించండి. బలువులు అర్పించిన తర్వాత ఏం చేశారు తెలుసండి? ఆ యొక్క పాపము తుడిచివేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు కూడా మన కోసం ఒక గొర్రె పిల్ల వలె వచ్చి ఆయన మన కోసం బలి అయిపోయాడు. ప్రియ సహోదరుడా, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. దేవుని మాట అంటే జీవపు ఊట. కీర్తన గ్రంథంలో కూడా ఒకసారి చూస్తే మన ప్రియ సహోదరు ఆయన మాట అంట మనం బ్రతికించే మాట అంట. ఆ మాట అంట బాధలలో మనకి ఏం చేస్తుందంటండి? నెమ్మదినిస్తుందంట. ఈ యొక్క బైబిల్ గ్రంథము నీ యొక్క సిచ్యువేషన్ మారుతుంది. ఈ యొక్క బైబిల్ గ్రంథం నువ్వు చదివితే నీ యొక్క బ్రతుకు మారుతుంది. ఈ యొక్క బైబిల్ గ్రంథం నువ్వు చదివితే నీ యొక్క స్థితి మారుతుంది, నీ అప్పులు తీరుతాయి, నీ రోగం తీరుతుంది, నీ జబ్బు తీరుతుంది. ఎలాగంటే ఈ యొక్క బైబిల్ని 24 గంటలు జ్ఞానించాలి. అందుకనే కీర్తనల గ్రంథము అంటున్నాడు, దీవారాధులు వాడు దానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ఏం చేశారంటే పాపం చేశారు, ఇక్కడ విజయం ఇచ్చారు. అట్లాగనే నిర్గమాకాండంలోకి వద్దాం త్వరగా. నిర్గమాకాండము
34వ నిర్గమాకాండము అధ్యాయము త్వరగా లేఖన భాగం చదువు. 28, 29 త్వరగా లేఖన భాగాన్ని చదువుకుందాం. ఇక్కడ ఏంటి 21 రోజులు ప్రార్థన చేశారు కొంతమంది. 14 రోజులు నెహెమ్యా ప్రార్థన చేయడం జరిగింది. 14 ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్లు కూడా ఉన్నాయి. ప్రియ సహోదరులు, మనం చూస్తే మోషే గురించి చూస్తే మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఒకసారి లేఖన భాగాన్ని చదువుకుందాం. మనం త్వరగా లేఖన భాగాన్ని చదువుకుందాం. దేవుని మాట ఆలకించాలి. మనం దేవుని మాట నువ్వు ఎప్పుడైతే తనలోనికి నువ్వు నీ యొక్క హృదయంలోకి అప్లై చేసుకున్నావో ఆ వాక్యములో ఉన్న లోతైన మర్మము నీ యొక్క విజయానికి నీ యొక్క ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు దేవుని వాక్యం. త్వరగా లేఖన భాగాన్ని చదువుకుందాం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ మీద దిగిచుండగా శాసనమును గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మోషే గారి చరిత్ర మనకు చూస్తే మనందరికి మోషే గారు బాగా ఫ్రెండ్షిప్ బాగా ఏమి యొక్క శర్మన్ అన్నా, ఏ యొక్క మెసేజ్ అన్నా, ఏది చిన్న వాక్యం అయినా సరే మోషే గారు లేకుండా మనం ముందుకెళ్ళలేం. మోషే గారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రియ సహోదరుడా, అక్కడ మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ఆ కొండ దిగి వచ్చేస్తున్నాడు. ఆ కొండ దిగి వచ్చేస్తున్న టైంలో ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆ యొక్క మోషే మొహంలో ఎవరు కనబడుతున్నారు తెలుసండి? ప్రభువైన యేసుక్రీస్తు గారు కనబడుతున్నారు. ఆ యొక్క మోషే మొహంలో ఎవరు కనబడుతున్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు గారు మొహం కనబడింది. మోషేలో ఇక్కడ ఉన్న ప్రజలు చూశారు. మోషే కింద దిగి వచ్చేస్తున్నాడు. రాతి పలకలు 2 పలకలు పట్టుకుని వస్తున్నాడు. 10 ఆజ్ఞలు 10 కిందకు ఒకసారి మనం చూస్తూ ఉంటుంది. ప్రియ సహోదరుడు 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడండి. దేవుడిచ్చాడు 10 ఆజ్ఞలు. వచ్చేస్తున్నాడు, ఆ కొండ మీద దిగి వచ్చేస్తున్నాడు. కింద ఏం చేస్తున్నారండి? పాపము చేస్తున్నారు. నిజమైన దేవునికి ఆరాధిస్తులే, నిజమైన పరమ తండ్రికి నువ్వు ఆరాధిస్తులే, నిజమైన తండ్రికి నువ్వు కొనియాడుతులే, నిజమైన తండ్రికి నువ్వు ఆరాధిస్తులే, నిజమైన తండ్రికి నువ్వు పూజిస్తులే, నిజమైన తండ్రికి నువ్వేం చేస్తున్నావు? వ్యతిరేకంగా ఉన్నాం. ఇక్కడ అది జరుగుతుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 29వ అధ్యాయం ఒకసారి చదువుకుందామండి. 29వ అధ్యాయం త్వరగా చదువుకుందాం. 29వ అధ్యాయం చదువుకుందాం. ఆయన మాట బ్రతికించే మాట చదువుకుందాం. 29వ అధ్యాయం 34వ నిర్గమాకాండము 34వ అధ్యాయము 29వ అధ్యాయం చదువుకుందాం. 29వ వచనం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను. స్తోత్రం. గనుక వారు అతనిని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులను అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తరువాత ఇశ్రాయేలీలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో మాటలు చెప్పి చాలించిన తన ముఖము మీద ముసుగు వేసుకొని ఆయనను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూసారండి, ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? ఒక దేవతకి ఆరాధిస్తున్నారు. ఏ దేవతది చెప్పాలండి? ఏ దేవత అని చెప్పండి.
బయలుదేవతకే ఆరాధిస్తున్నారు. అప్పటి వరకు మరి మీరు క్వశ్చన్ అడగొచ్చున్నారు, అప్పటి వరకు వాళ్ళు దేవుని స్తుతించారా? స్తుతించారు. అక్కడ దేవుని కోసమే బ్రతికారు, దేవుని యొక్క అనుక్రమణ పొందుకున్నారు, దేవుని కోసం బ్రతికారు. ఆయన చేసిన మేళ్ళకు కూడా వీళ్ళకి తెలుసు. ఎందుకు మోషే వెళ్ళాడు కదా పైకి, ఆయన మళ్ళీ ఎక్కడికి దిగి వస్తాడులే. అప్పుడు మనలోకి ఏం చేద్దాం? దీన్ని ఆరాధించుకుందాం. ఒక బంగారపు దానికి వేసేసి దాన్ని ఆరాధించారు ప్రియ సహోదరి. అప్పుడు మోషే కోపం వచ్చింది. అప్పుడు 2 పలకలు 10 ఆజ్ఞలు 2 పలకలు ఏం చేశాడండి? విరగొట్టేశాడు. ప్రియ సహోదరుడా, దేవుని మాటను హెచ్చరికలు పట్టించుకోకపోతే మన యొక్క వాక్య భాగాన్ని చెబుతుంది. మోషే పిరికివాడండి, మోషే నత్తివాడండి, మోషే ఎందుకు పనికిరాడవండి మోషే. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చే శక్తిని మోషేకి ఇచ్చిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను కురిపించిన దేవుడు. ఆయన వాడుకుంటే మనుషులు కూడా ఆపలేరు ప్రియ సహోదరుడా. ఆయన వాడుకుంటే మనుషులు కూడా ఆపలేరు. వాక్య భాగాన్ని మనం రేయింబగలు చదవాలి. అందుకనే 63వ దావీదు కీర్తన కూడా అంటున్నాడు, దేవారా దేవుడవు నీవే, వేకువగానే నిన్ను వెతికెదను, నీ బలమును నీ యొక్క ప్రభావమును ఎక్కడుందో అని నేను రుచికలగా నేను ఆశిస్తున్నాను ప్రభువా అని దావీదు కీర్తన చెప్తున్నాడు. కింగ్ ఆఫ్ డేవిడ్ ఈస్ టెల్లింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్మదగిన దేవుడండి, ఆయన ప్రేమించే దేవుడండి, ఆయన కరుణించే దేవుడండి, ఆయన మన బాధలను తీర్చే దేవుడండి. ప్రియ సహోదరుడా, నీ యొక్క ఏ సమస్య అయితే ఉందో నాకైతే తెలీదు. నాకు చదువు వస్తలేదండి, నాకు చదువులో మంచి ర్యాంక్ వస్తలేదండి, చదువు నేను చాలా డల్లర్నండి, నాకు అసలు ఏమీ రాదండి అనుకుంటున్నావా? ఏదైనా పర్లే, కానీ నా దేవుడు వాడుకుంటాడు. అప్పుడు ఎవరిని వాడుకున్నాడండి? అప్పుడు ఎందుకు పనికిరాని గొర్రెలు కాచుకుంటున్న దావీదుని వాడుకున్నాడు. సమూయేలు ప్రవక్త వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. సమూయేలు ప్రవక్త వెళ్ళాడు. వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, దావీదు తండ్రి చెప్తున్నాడు, నాకు వాడు కాదు అదిగో అక్కడ గొర్రెలు కాచుకుంటున్నాడు చూడండి. దావీదు తంబురుతో సితారతో డాన్స్ వేసుకుంటా ఆయన స్తుతించున్నాడు. ఆయన నాకే కావాలి. దేవునికి మహిమ, గట్టిగా చప్పట్లు కొట్టి మహిమ కనపడ దేవునికి స్తోత్రం. దాట్స్ ద లవ్ ఆఫ్ ద గాడ్ ఇన్ ద హెవెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూశాడండి, సమూయేలు ప్రవక్తను పంపించాడు. ఎక్కడికి పంపించాడు? దావీదు వాళ్ళ ఇంటికి పంపించాడు. వాళ్ళ నాన్నగారు అంటున్నాడు, వీడు ఎందుకు పనికిరాడండి, అసలు ఎందుకు పనికిరానండి అన్నారు. కానీ దేవుడు ఏమంటాడంటే, కానీ నువ్వే కావాలి. ఐ వాంట్ యు లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆమేన్, హల్లెలూయా. కానీ నువ్వే నాకు కావాలి. ధనం ఉన్నదంట, ధనం ఉన్నవాడు నాకొద్దు, డబ్బు ఉన్నవాడు వద్దు, లేకపోతే అందం ఉన్నవారు నాకొద్దు, జ్ఞానం ఉన్నవారు నాకొద్దు, లేకపోతే బాగా సింగర్స్ నాకొద్దు. కానీ ఎందుకు పనికి రానివాడే నాకు కావాలి. ఎందుకు పనికి రావు నువ్వు? ప్రియ సహోదరు, ఆయన కొమ్మరి వారమండి, మనం మట్టి వారమండి. అందుకే ఒక భక్తుడు మంచి పాట పాడతాడండి, కుమ్మరి ఓ కుమ్మరి జగతి ఉత్పత్తి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడమయ్యా. అయ్యా నన్ను చెక్కయ్యా, నన్ను మట్టితో చెక్కయ్యాని నువ్వు ప్రార్థన చేయాలి. నీ యొక్క అప్పులతో సమస్యను కూడుకొచ్చున్నావా? ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డ, దేశంలో నలుమూలగల ఏమేమి జరుగుతున్నాయో ఒక్కసారి గ్రహిస్తే ప్రియ దేవుని రాకడ మరి సమీపంగా ఉండే ప్రియ సహోదరి, ఆయన రాకడ మరి సమీపంగా ఉంది ప్రియ సహోదరుడా. దేశంలో నలుమూలగలు చూస్తే ప్రియ సహోదరుడా, రాజ్యాల మీద రాజ్యాలు, దేశాల మీదకి కొట్టుకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే దేవుడు ఆయన ఉగ్రత మరీ సమీపంగా ఉంది. ఇప్పుడు నువ్వు రక్షణ పొందుతావా? ఆయన వచ్చినప్పుడు పొందుతాములే, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు పొందుతాం అనుకున్నాం. లేదు ప్రియ సహోదరి, ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి చెల్లి, ప్రియ సహోదరుడా, నువ్వు ఆయన కోసం బ్రతికితే నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన అంశం ఏంటండి? ప్రార్థన స్థితిని ఏం చేస్తారే? మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే రీతిగానే దానియేలు గ్రంథం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము
ఒక్కసారి ఇక్కడ మనకు ఒక్కసారి చూస్తే ఇక్కడ కూడా ఫాస్టింగ్ ప్రేయర్లు చేశాడు. ఇక్కడ దానియేలు 21 రోజు ప్రార్థన చేశాడు. చూసుకుందామండి ప్రియ సహోదరి సహోదరుడా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని త్వరగా లేఖన భాగాన్ని చదువుకుందామండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిల గుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపకపోయినను నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపకమని తెలిసి కొనుము. దేవునికి మహిమ కనకత ప్రభావం మన యేసుకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దానియేలు గురించి మనకి షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి మనకి బాగా తెలుసండి. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏం చేశారండి? దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ గ్రామానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తుంటే నువ్వెవరవి ఎవరో యేసు గురించి నాకెందుకు చెప్తున్నావు, లేకపోతే ఎవరో క్రీస్తు గురించి మాకేం చెప్తున్నావు, నువ్వు మా దేవుని గురించి చెప్పొద్దు, బట్ నువ్వైతే ఎవరని దేవుణ్ణన్నా చెప్పు, కానీ అంగుండే ఆ క్రీస్తు గురించి మాకు చెప్పొద్దు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, చెప్పొద్దని నెబుకద్నెజరు అంటున్నాడు. అప్పుడు కూడా శ్రమ అయినా, కష్టమైన, నష్టమైన, ఓర్పైన, దుఃఖమైన కాబట్టి నేను నా దేవుని సువార్త నేను ప్రకటిస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో పడవేస్తానంటున్నాడు నెబుకద్. బట్ అయినా సరే నేనేం చేస్తాను తెలుసా? నా దేవుని కోసం నేను చచ్చిపోయేలాగుంటా, నా దేవుని కోసం నేను హతసాక్షి అయిపోయి ఉంటా, నా దేవుని కోసం నేను రూఢిగా బ్రతుకుతా. కానీ మాత్రం నీ దేవతలకి నేను ప్రార్థన చేయను, నీ దేవతలకి మాత్రం నేను ఏం చేయాలన్నాడు? నీ దేవతలకి మాత్రం నేను మొక్కను, నీ దేవతలు నేను పూజించను, నీ దేవతలను ఆరాధించను అంటున్నారు షడ్రక్ మేషక్ అబేద్నెగో. ఎవరితో చెప్తున్నా? నెబుకద్నెజరు చెప్తున్నాడు. కానీ నెబుకద్నెజరు ఏం చేశాడని తెలుసండి? పడేశారు. దేంట్లో పడేశారండి? అగ్నిగుండంలో పడేశారండి. కానీ అగ్నిగుండంలో పడవేస్తున్నా సరే దేవుడి ఆ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏమంటున్నాడు తెలుసా? దేవుని కోసం నేను చచ్చిపోతా, కానీ మాత్రం నా యొక్క నిజమైన దేవుడిని, నా యొక్క నిజమైన కృప దేవుడిని నేను ఆయన గురించి నేను రేయింబగలు అందరికీ చెప్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత మంచి దేవుడండి. అతను ప్రార్థన ఆలకించాడు దేవుడు. నెహెమ్యా దగ్గర కూడా ఎరుకోవడంలో కనుక ప్రార్థన ఆలకించాడు. మోషే దగ్గర కూడా ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ మనం కిందకు వచ్చేస్తే ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ కూడా దానియేలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు, యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు, మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు, నెహెమ్యా ప్రార్థన ఆలకించిన దేవుడు. అంత రీతిగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ నీ ప్రార్థన కూడా ఆలకించడానికి ఈ రాత్రికాల సమయంలో నా దేవుడు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఎలా ప్రార్థిస్తున్నామండి మనము? మోకరించి ప్రార్థన చేసే అలవాటు ఉందా మనకి? మోకరించే ప్రార్థన ఒక 10 minutes చేస్తామా? ఒక అరగంట చేస్తామా? చెప్దామండి. ఏమండి? చేస్తామండి? చేయం కదండి. మరి ఎందుకు నెహెమ్యా ప్రార్థించాడు అలాగా? మోషే ఎందుకు ప్రార్థించాడు అలాగా? షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏం ప్రార్థించారు? అగ్నిగుండంలో వేసినా పర్లే, కానీ నా దేవుని సువార్త నేను రూఢిగా ప్రకటిస్తా అంటున్నారు. ఇక్కడ ఇలా కాదు ఇలా మాట అంటలేదని ఎక్కడ ఇస్తారండి? సింహపు గుహల్లో ఇస్తారు. అయినా సరే సింహపు నోటుల నుంచి విడిపించిన దేవుడు, సింహపు నోటులని ఆయన సాష్టాంగ పడిపోని అలాగా అటిల్ని షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ముట్టలే. దేవునికి స్తోత్రం కలుగునగాక. వీళ్ళకి సమస్య లేదు,
కానీ అప్పుడు నెబుకద్నెజరు అనుకున్నాడు ఏంటంటే, ఇలా ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు, ఇలా ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, ఇలా ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు, ఇలా ఆరాధిస్తున్న దేవుడు సృష్టిని చేసిన దేవుడు, ఇలా ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, ఇలా ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైన దేవుడు, ఇలా ఆరాధిస్తున్న దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, ఇలా ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, ఇలా ఆరాధిస్తున్న దేవుడు గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ ఆఫ్ గాడ్ అని ఇక్కడ నెబుకద్నెజరు చెప్తున్నాడు. ప్రియ సహోదరి నెబుకద్నెజరు ఏం చెప్పాడు? మాకు సువార్త చేయొద్దు అన్నాడు. సింహపు గుహల్లో వెళ్ళారు, షడ్రక్ మేషక్ అబేద్నెగో పడేశారు, కానీ నా దేవుడు అక్కడ విజయం ఇచ్చాడు. ప్రియ సహోదరి అక్కడ నా యొక్క దేవుడు విజయం అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రార్థన ఆలకించిన దేవుడు, మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు, నెహెమ్యా ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థన వినడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. నీ యొక్క కుటుంబ ఆర్థిక సమస్యలు వచ్చావా, ఇలా చూస్తున్నా ప్రతి బిడ్డలారా, ఎక్కడ చూస్తున్నా ప్రతి బిడ్డలారా, నాకు రోగం అండి, జబ్బండి, అవమానం అండి, నిందండి, నా యొక్క సమస్య తీరదండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఈ వైద్యము నయం అవదంటానండి, కానీ నువ్వు ఒక్కటే చేయి, నీ యొక్క దేవునికి ప్రార్థన చేయ, మోకరించి. అట్టే రీతిగానే యెహోషువ ప్రార్థించాడు. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ వచ్చేస్తున్నారు, అప్పుడు ఒకే ప్రార్థన చేశాడు, మోకరించి 2 చేతులు, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, నీల్ డౌన్ ఇస్ ప్రేయింగ్. యెహోషువ ఏం ప్రార్థించండి? యెహోషువ గ్రంథం 11వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, సూడా నువ్వు గయ్యలో గిద్దెలో నిలిచిపో, హల్లెలూయా. అలా ప్రార్థన ఆలకించిన దేవుడు నువ్వు కూడా అట్టి రీతిగా ప్రార్థన ఆలకించండి, ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న జ్ఞాపకం చేసుకుందాం, చిన్న స్టోరీ చెప్పి నేను నా యొక్క వాక్య భాగాన్ని ముందుకి కొనసాగుదాం. ఆఫ్రికా ఖండంలో కెన్యా అనే అడవి ఉన్నదండి. జ్ఞాపకం చేసుకోవాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన సంఘటన అండి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆఫ్రికా ఖండంలో కెన్యా అనే అడవి ఉన్నది. కెన్యా అనే అడవిలో హాస్పిటల్ ఉన్నది. ఆ హాస్పిటల్లో కరెంట్ లేకుండా ఒక హాస్పిటల్ నడిపిస్తున్నారు ఒక డాక్టర్ గారు. కరెంట్ అసలు ఉండదండి, ఒక చిన్న ముక్క కూడా, ఒక లైటింగ్ వెలుగు కూడా ఉండదండి. ప్రియ సహోదరి సహోదరుడు, అప్పుడు కరెంట్ లేని టైంలో ఒక అమ్మాయికి కానుపు అయితే 9 నెలలు అండి, 9 నెలల కానుపు సమయం వచ్చేసింది. ప్రసవిచ్చేస్తుంది ఇంకొక గంటలో, టెస్ట్ ప్రసవిచ్చేస్తే సమయంలో హాట్ వాటర్ ట్యూబ్ బాటిల్ పగిలిపోయింది. ఎందుకు పగిలిపోయిందంటే తల్లి కడుపులో ఎటువంటి ఉష్ణోగ్రత ఉంటుందో బయటకు కూడా తీసినప్పుడు ఉష్ణోగ్రత అంత ఉండాలని చెప్పారు డాక్టర్ గారు. ప్రియ సహోదరి సహోదరుడు, బేబీ పుట్టేసింది కానీ తల్లి కడుపులు ఎటువంటి ఉష్ణోగ్రత ఉంటుందో ఆ ఉష్ణోగ్రత నాకు కావాలి కదండి. అప్పుడు ఒక నర్సుని పిలిపించి నర్సు పక్కలో పడుకోబెట్టాడు ఒక పిల్లని. పడుకోబెట్టిన వెంటనే కొన్ని రోజులు అయిన తర్వాత లేకపోతే రేపొద్దున అయిన తర్వాత కునుపురితో తెలుసు కదండి, కునుపురితో అట్ట రీతిగా ఆ యొక్క శిశువు ఉన్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ సహోదరి సహోదరులు, ఆలకించండి. శిశువు ఏంటండి? ఒక శిశువు రాత్రంతా తల్లి కడుపులో ఎట్టి రీతికైతే ఉష్ణోగ్రత ఉన్నదో ఇక్కడ కూడా నర్సుని పిలిపించి ఆ ఉష్ణోగ్రత ఉన్నది లైట్ గా. అంత జ్ఞాపకం చేసుకుంటా హాట్ వాటర్ ట్యూబ్ పగిలిపోయింది. దేవునికి స్తోత్రం. హాట్ వాటర్ ట్యూబ్ పగిలిపోయిందండి. ఆ డాక్టర్ గారి దగ్గర కొంతమంది అనాథాశ్రమ పిల్లలు ఉన్నారు. అనాథాశ్రమ పిల్లలు ఉంటే దాంట్లో కెన్యా అనే బుడ్డ పిల్ల ఉన్నది. హల్లెలూయా. ఎవరండి? మెరిండా అనే ఒక పిల్ల ఉన్నది. అక్కడ హాస్టల్ అంతా అనాథాశ్రమ పిల్లలు అందరూ వచ్చేసారు. అమ్మా, డాక్టర్ గారు చెప్తున్నా, అమ్మా హాట్ వాటర్ ట్యూబ్ పగిలిపోయిందమ్మా, ఒక బుడ్డ బాబు ఏడుస్తున్నాడమ్మా, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం అన్నారు. ఎవరు? డాక్టర్ గారు అన్నప్పుడు ఆ యొక్క పిల్లలందరూ ప్రార్థన చేస్తున్నారు. మెరిండా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా 2 గంటల 30 నిమిషాలకి హాట్ వాటర్ ట్యూబ్ కావాలి,
ఏనండి, హాట్ వాటర్ చూపు కావాలి, బుడ్డబాబు ఆడుకోవడానికి బార్బీ బొమ్మ ఒకటి కావాలి. ఏంటండి, హాట్ వాటర్ చూపు కావాలి, బార్బీ బొమ్మ కావాలి. హల్లెలూయా, బార్బీ బొమ్మ కూడా కావాలి ప్రభువా అని ప్రార్థన చేసింది. అందరూ ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పారు. ఒకేసారి డాక్టర్ గారు గుడ్డుకు వెలుమంది. ఎస్, దేవుడి ప్రార్థన, ఈ మెరిండా ప్రార్థన ఆలకించాడా? దేవుడు ఈ మెరిండా ప్రార్థన ఆలకించాడా అన్న రెండవ రోజు నాడే జ్ఞాపకం చేసుకోండి. వాచ్మెన్ ఉన్నారు హాస్పిటల్ బయట. అర్ధరాత్రి 2:30 ఒక పెట్టి ఉన్నదండి, ఒక పెట్టి. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు ఆ యొక్క వాచ్మెన్. అయ్యా 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 అయ్యా, ఇక్కడ ఏదో ఉంది చూడండి, ఆ యొక్క బాక్స్ ఎవరో పెట్టి వెళ్ళిపోయాయో నాకు తెలియదయ్యా అని వాచ్మెన్ గారు చెప్తున్నారు డాక్టర్ గారికి. అప్పుడు మళ్ళా అనాథాశ్రమణ పిల్లలను పిలిపించారు. మళ్ళా మెరిండా ప్రార్థన చేసింది. ప్రభువా నీవిచ్చో నీ కొందనాలు, నీకు స్తోత్రములు ప్రభువా, ఆమేన్ చెప్పమంటే మళ్ళా అక్కడున్న స్టాఫ్ కి, అక్కడున్న డాక్టర్ గారికి, అక్కడున్న వాచ్మెన్ కి ఒకేసారి గుండుకు బిలమనేసిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ప్రార్థన చేసి ఓపెన్ చేయమన్నది ఆ యొక్క వాచ్మెన్. అయ్యా ఇటండి, ఈ యొక్క బాక్స్ ఓపెన్ చేయండి అంటే గడగలాడిపోతున్నారు. ఆ యొక్క కత్తి పట్టుకుని ఓపెన్ చేస్తుంటే మొట్టమొదటి హాట్ వాటర్ చూపండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రెండోది టీ. భయపడతాం ఎందుకయ్యా, టీ అయ్యా అని మెరిండా హెచ్చరిస్తుంది. కింద బుడ్డబాబు ఆడుకునే బార్బీ బొమ్మ ఉన్నదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడేం అర్థమైందంటే, మనం చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా ప్రార్థించాడు, మోషే ప్రార్థించాడు, యెహోషువ ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతమంది భక్తులు ప్రార్థన ఆలకించాడు, ఈ ప్రార్థన ఆలకించాడు. ఇది ఎక్కడ పోస్టింగ్ అయిందంటే ఇంగ్లాండ్ లో పోస్టింగ్ అయిందండి. ఇంగ్లాండ్ లో 7 నెలల క్రితమే ఇది పోస్ట్ అవ్వడం జరిగిందండి. 7 నెలలు అవడం కానీ ఇంగ్లాండ్ లో పోస్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు పోస్ట్ అయింది, ఎవరి కోసం పోస్ట్ అయిందో పరమందు తండ్రికి తెలిసింది. ఇక్కడ కెన్యా ప్రార్థన ఆలకించిన దేవుడు, నెహెమ్యా ప్రార్థన ఆలకించిన దేవుడు, యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు, మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రార్థన ఆలకించిన దేవుడు. నీ ప్రార్థన వినడని రుజువేంటి? నీ యొక్క ప్రార్థన వినడని రుజువేంటి? ఆన్సర్ ఏంటి నాకు చెప్పాలి. ఆ ప్రార్థన, నీ యొక్క ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది. నీ ప్రార్థన నీ యొక్క బ్రతుకును మారుస్తుంది. నీ ప్రార్థన నీ యొక్క నిందన మారుస్తుంది. నీ యొక్క ప్రార్థన నీ యొక్క అవమానాన్ని మారుస్తుంది. నీ ప్రార్థన నీకు యొక్క సిచ్యువేషన్ మారుతుంది. దేవునికి స్తోత్రం. మనము ఇట్టి రీతిగా ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించడానికి ప్రభు కృప చూపి, అట్టి రీతిగా అలాంటి కృప మనకు మెండుగా నడిపించునుగాక. ఆమేన్. తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా కొంతసేపు లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరు, ఎక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. yes lord 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 yes lord. Lord, you are the greatest of the privileged. Lord, you are king of lord. Lord, you are mighty Lord. Hallelujah 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 hallelujah. yes Lord. hallelujah hallelujah. yes Lord. దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రభువానికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. నీలాంటి లోకంలో ఎవ్వరు లేరు స్వామి. మా ప్రార్థన ఆలకించేవారు ఎవరు లేరు ప్రభువా.
మా ప్రార్థనకు జవాబు ఇవ్వండి ప్రభా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తున్న బిడ్డలు, లైవ్ లో చూస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి ఆయన మహిమను కనపరిచి ఆయన ఆరాధిద్దాం. ఆమేన్. స్తోత్రం. ఆరాధన, స్తుతి ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి నీ వంటి వారు అక్కడ లేరు. ఆమేన్. నీ వంటి వారు ఒక్కరును లేరని నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలచే నీవే అతి శ్రేష్ఠుడా. నిన్న చప్పట్లు కొట్టి ఆరాధించాలి, పూజించాలి, ఆరాధించాలి, కొనియాడి చప్పట్లు కొట్టి ఆయన మహిమ కనపరుచుకుందాం. ఎక్కడ కూడా ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరని నీవే అతిశేషుడా. దూతగణములు నిత్యము కొలచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన. ఆయన మహిమను ఆయన కనపరిచి ఆయన ఆరాధ్యాన్ని మనం కొనియాడే వాళ్ళ ఉన్న ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి మా ఆరాధన స్వీకరించండి అయ్యా. ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆనాడు మహోత్సవ ప్రార్థన ఆలకించిన దేవుడు, ఇప్పుడు మనం ప్రార్థన ఆలకించి మా ప్రార్థన జవాబు ప్రభువా. అబ్రహాము ఇస్సాకును బలించిన ఆరాధన, రాళ్లతో చంపబడిన తపను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకుకు బలించిన ఆరాధన,